కష్టపడకుండా సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. దాదాపు రోజుకు 40 కోట్ల రూపాయలను తమ జేబుల్లో వేసుకుంటున్నారు. తమ ఆనవాళ్లు ఒక్కటి కూడా చిక్కకుండా పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారు. అమాయకులను బురిడి కొట్టిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న గుజరాతీ ముఠాలపై ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. సైబర్ మాయగాళ్లు చొక్కా నలగకుండా కోట్లు కొల్లగొడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానానికి చిక్కకుండా పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ప్రతి నెల 120 కోట్లకు పైగా కొట్టేస్తున్నారు. గుజరాత్ కేంద్రంగా వందల సంఖ్యలో సైబర్ ముఠాలు దేశవ్యాప్తంగా మోసాలకు తెగబడుతున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ధారించారు. ఏకకాలంలో 7 బృందాల్లోని 40 మంది పోలీసులు 10 రోజుల పాటు అక్కడే పాగా వేసి 36 మందిని అరెస్టు చేశారు. వీరిలో కీలక సూత్రధారులు 15 మంది వరకు ఉన్నట్లు తేల్చారు. గుజరాత్లోని అన్ని వర్గాల్లోని అధిక శాతం మందికి షేర్ మార్కెట్పై అవగాహన ఉంటుంది. వయోభేదం లేకుండా రోజువారీ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. కొందరు సైబర్ నేరాలను వృత్తిగా మలుచుకున్నారు. హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లోని మాయగాళ్లు లక్షలపై గురిపెడితే గుజరాత్ కేటుగాళ్లు కోట్లు లక్ష్యంగా దందా సాగిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు, ఆదాయ పన్ను, కస్టమ్స్, జీఎస్టీ తదితర అంశాల్లో వీరికున్న పరిజ్ఞానంతో తేలిగ్గా బురిడి కొట్టిస్తున్నారు. నకిలీ వెబ్సైట్లు, యాప్లను రూపొందించి టెలిగ్రామ్ యాప్ వేదికగా ఇన్వెస్ట్మెంట్, ఫెడెక్స్ పార్సిల్, షేర్ మార్కెట్లో లాభాల పేర్లతో నెలకు 500 కోట్లు కొల్లగొడుతున్నట్లు అంచనా. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తమ నివాసాలకు దూరంగా ఉండే క్రీడా మైదానాలు, పార్కులను వేదికగా చేసుకుంటాయి. ఒక్కొక్కరు 2 ఫోన్లు, ల్యాప్టాప్లతో ఎంచుకున్న ప్రదేశానికి వెళ్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్లు, బ్యాంకు లావాదేవీలు పూర్తి చేస్తారు. అక్కడే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఇంటికి వెళ్లిపోతారు. దేశ విదేశాల్లోని ఏ మూలకైనా ఎన్ని కోట్ల రూపాయలనైనా చేర్చగల సత్తా ఇక్కడి హవాలా ముఠాల సొంతం. బాధితుల నుంచి సొమ్ము ఖాతాల్లో జమ కాగానే తమ వద్దనున్న డెబిట్ కార్డ్, చెక్కులతో బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా చేస్తున్నారు. ఆ సొమ్మును హవాలా ముఠాలకు అందజేసి క్రిప్టోగా మార్పించి చైనా, దుబాయ్, సింగపూర్, థాయిలాండ్ తదితర దేశాలకు చేరవేస్తున్నారు.